ఒకప్పుడు రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది గోదావరి నది. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి 30 సంవత్సరాలు ప్రజల కళ అండి. అవును, ఇక్కడ ఎన్నో వేల యాక్సిడెంట్లు జరిగినాయి, వందల ప్రాణాలు పోయినాయి. అంతకాలంలో ఎప్పుడు పరిష్కారం దొరకలేదా? అంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పటికీ కూడా ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత దూరం ఎగిరి పడిపోయాడు కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. నేను అనుకున్నా, అరే నేను ఎంపీ అయ్యాను, సో ఇక్కడ ఫ్లైఓవర్ రావడము, నేను పుట్టినందుకు, నేను ఎంపీ అయినందుకు, ఇది నా జీవితంలో కూటమికి ఏమాత్రం ఛాన్స్ ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా? అసలు అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటేయండి. అభివృద్ధి జరగలేదు అని అంటే ఓటు వేయదు. బ్రిడ్జ్ అది కూడా మీరు కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నారు మిగతా అలోకేటెడ్ బ్రిడ్జెస్ కంటే అని చెప్పారు. దానికి మీరు అంటే దిస్ ఇస్ అ నర్సింగ్ కాలేజ్, మెయిన్ మెడికల్ కాలేజ్ మెయిన్ రోడ్ మీద జరుగుతుంది. ఒకటి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 42 ఇయర్స్ 43 ఇయర్స్ ఇండస్ట్రీ, ఒక్కటంటే ఒకటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదని అంటే కారణం ఏంటంటే ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద మెడికల్ మాఫియా అనుకోవాలా, లేకపోతే ఆయనకి వాటాలు ఉన్నాయా ప్రతి మెడికల్ కాలేజ్లో? ఇంత చేసిన ప్రతిపక్షాలు మాత్రం దేర్ ఇస్ నో డెవలప్మెంట్ అని వాదిస్తున్నాయి కదా. ఎత్తైన భవనాలు కట్టేసి ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అయిపోయి పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోతే అది డెవలప్మెంట్ కాదండి. చూడండి, 3,000 రూపాయలు పెన్షన్ వాలంటీర్ పిల్లలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ వచ్చి లక్ష్మీదేవిలా కొడతా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం కూడా ఇట్స్ అన్ఇమాజినబుల్. సో ఇదివరకు పరిస్థితులు చూడండి, లైన్లో నుంచోబెట్టేవారు, రేపు ఆ పరిస్థితి వస్తాం. మీరు నెగ్గిన తర్వాత మీకు ఏమైనా ఎలా మంత్రిగా చూడబోతున్నాం మిమ్మల్ని? ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తుంది విజేత ఎలక్షన్ స్పెషల్ కార్యక్రమం. ఇవాళ మనం రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ మోరంపూడి జంక్షన్ దగ్గర మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది గోదావరి నది. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల చిన్న వయసులో ఎంపీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన మార్గాని భరత్రామ్ గారు ఇప్పుడు ఈసారి నియోజకవర్గం మారబోతున్నారు. కానీ వెళ్తూ వెళ్తూ రాజమండ్రిని చక్కగా తీర్చిదిద్ది అందరికి ఇచ్చి వెళ్తున్నారు. సో ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. భరత్రామ్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అమ్మా, ఆల్ గుడ్. రాజకీయ జోష్ కనిపిస్తోంది కానీ ఎక్కడ అంటే ఒక పోటీకి వెళ్తున్నాననే ఫీలింగ్ రావట్లేదు మీలో? ఒకటి వెళ్తూ వెళ్తూ కాదు, ఇక్కడ ఉంటూనే రాజమండ్రిని మొత్తం మారుస్తూ ఉన్నాం. ఒకటి ఇందాక మీరు అడిగినట్టు ఇక్కడే ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అవును, నేను రాజమండ్రిని చాలా అమితంగా ప్రేమిస్తాను. సో రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఊర్లు మిగతా ఊర్లతో పోలిస్తే ది నంబర్ 1 కింద ఉండాలనేది నా తాలూకా ఆలోచన. అవును. సో ఆశయం ప్రకారంగానే పనిచేస్తున్నా. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి 30 సంవత్సరాలు ప్రజల కళ అండి. అవును, ఇక్కడ ఎన్నో వేల యాక్సిడెంట్లు జరిగినాయి, వందల ప్రాణాలు పోయినాయి. రైట్. సో పోయినాయి, నిజంగా చాలా బాధాకరం. అంతకాలంలో ఎప్పుడు పరిష్కారం దొరకలేదా? అంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడమే తప్పితే గతంలో కూడా శాంక్షన్ అయింది, క్యాన్సిల్ కూడా అయిపోయింది. సో నాకు ఒకటి చాలా బాధాకరం ఏంటంటే అసలు ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, అసలు ఊరికి ఏం చేశారు అనేది నిజంగా బాధాకరం. ఒకటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి టైంలో గోదావరి పైన 4th బ్రిడ్జ్ ఒకటి రావడము, ఐఎల్టీడీ జంక్షన్ దగ్గర ఆర్ఓబి ఒకటి రావడము, ఢిల్లీ లెవెల్ వరకు ఆయన కొంతవరకు సాధించగలిగారు. బట్ ఆఫ్ లేట్ మిగతా వాళ్ళని అందరినీ కూడా చూసుకుంటే నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ లాస్ట్ టైం మురళీమోహన్ గారు కంటెస్ట్ చేశారు 14లో.
వచ్చినప్పుడు ఆయన టెన్యూర్ అయిపోయే టైంలో ఏదో శాంక్షన్ తీసుకొచ్చాం, కొబ్బరికాయ కొట్టాము, దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. దాని యొక్క దీన్ని కూడా ఒక పెద్ద స్టోరీ అండి. ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి గతంలో మీకు విజయవాడ వెళ్ళే రోడ్ ఏదైతే దేవాన్ చెరువు దగ్గర ఉందో, ఆ దేవాన్ చెరువు దగ్గర నుంచి ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, బైపాస్ రోడ్ వచ్చేసింది అనమాట విజయవాడకి వెళ్ళేది. ఇది వరకు విజయవాడ ట్రాఫిక్ అంతా కూడా ఇలానే వెళ్ళేది రావులపాలెం మీదుగా. ఇప్పుడు కవూర్ మీదుగా గుండుగోలని వెళ్ళి అక్కడి నుంచి అలాగా బైపాస్ వచ్చింది. దాని వలన అప్పుడు ఎన్హెచ్ఏ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత లేదు, బికాస్ ట్రాఫిక్ ఇస్ బీన్ డైవర్టెడ్ అని చెప్పి కవూర్ అని ఆయన రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరు పట్టించుకోవాలా. ఒక 2 years అయిపోయింది, కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటి ఫ్లైఓవర్ ఎందుకు స్టార్ట్ చేయరని నేను వెళ్ళి ఎన్హెచ్ అధికారుల దగ్గర ఢిల్లీలో కూర్చుంటే అప్పుడు నాకు అనిపించింది ఇది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని సాధించడమే నాకు పెద్ద ఒక ఇదే అయిపోయింది. సో నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడి పార్లమెంట్ లో నేను ఒకటే మాట మాట్లాడాను. నేను అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిపోతే వాళ్ళు రీశాంక్షన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అవును. ఎందుకంటే వాళ్ళు ఏ రూపాయి కూడా ఉత్తిగా వేస్ట్ చేయరు. వాళ్ళు అధికారులకు వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు. సో నేను ఈ రికార్డ్స్ అన్ని తీసుకుని వెళ్ళాను, పోలీస్ రికార్డ్స్ అన్ని. హండ్రెడ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయింది, దిస్ ఇస్ బీన్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్, బ్లాక్ స్పాట్స్, ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు పెద్ద కన్సిడర్ చేయాల. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫ్లైఓవర్ కాకుండా మీరు మిగతా చోట ఎక్కడైనా అడగండి, బికాస్ మేము ఆన్ పేపర్ రాసేసినాము అని అంటే ఇంకా నేను పార్లమెంట్ లో కూర్చున్నా. పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు పార్లమెంట్ లో లేచి నేను ఒకటే మాట చెప్పాను ఒకసారి. ఎందుకంటే ఇదే జంక్షన్ లో నేను ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఆగి ఉన్నానండి, వైఎస్ఆర్ గారి స్టాచ్యూ, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర. ఇలాగా ట్రాఫిక్ దీని నుంచి వెళ్ళేదన్నమాట ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ ప్లేస్ లో. వెళ్ళినప్పుడు ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత దూరం ఎగిరి పడిపోయాడు మీ కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. నేను అనుకున్నా అరే నేను ఎంపీ అయ్యాను, అసలు నాకు ఎందుకు ఈ పోస్ట్, ఎందుకు నాకు అవసరం లేదు ఈ పోస్ట్ అని డైరెక్ట్ గా నేరుగా పార్లమెంట్ లో నేను మాట్లాడాను. నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, నేను ఒకటే చెప్పాను, సార్ ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ until you grant me a flyover in my constituency అని మోరంపూడి ఫ్లైఓవర్ గురించి దాని గురించి చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్. ఎందుకంటే నేను రోడ్ సేఫ్టీ బిల్ పైన మాట్లాడాను, ఆ బిల్లో ఇదంతా కూడా ఎత్తుకున్నాను నేను. ఐ రిక్వెస్టెడ్ మినిస్టర్ టు గివ్ మీ అండ్ రిప్లై ఫర్ దట్ ఆన్ ద ఫ్లోర్ లోనే అడిగాను పార్లమెంట్ లో. సో అప్పుడు ఆయన లేచి ఆయన సమాధానం చెప్పి విల్ లుక్ ఇంటూ ఇట్ అని చెప్పి, అది తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ అందరు నాకు ఫోన్ చేయడం, వేర్ ఈజ్ మోరంపూడి, ఆ ఫైల్స్ తీపిచ్చడం, మళ్ళీ ఆ శాంక్షన్ మళ్ళీ రీశాంక్షన్ చేశారు. బట్ అదర్వైజ్ మళ్ళీ ఆఫీసర్స్ ఎక్కడైనా మళ్ళీ దాన్ని మళ్ళీ బ్లాక్ మార్క్ పెడతారేమో అని ఎందుకంటే వాళ్ళకి మెమోస్ ఇస్తారు. అవును సార్ శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ శాంక్షన్ అవ్వడం అని అంటే. సో దాని తర్వాత నేను నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ప్లీజ్ కమ్ టు రాజమండ్రి, యూ హ్యావ్ టు లే ద ఫౌండేషన్. ఆ రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడు, సో వై విల్ ఐ కమ్ ఫర్ వన్ సింగిల్ ఫ్లైఓవర్ అని అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ మేడం కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీడియాలో రిక్వెస్ట్ చేసి మేడం కూడా చెప్పాను, మేడం వీఆర్ హ్యావింగ్ అ నైస్ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ నర్సరీస్ ఇన్ రాజమండ్రి, దట్స్ కాల్డ్ టు బి కడియం. మంచి మొక్కలు ఇవన్నీ కొనిపెడతాము, ప్లీజ్ డూ విజిట్ మై కాన్స్టిట్యున్సీ అని చెప్తే అప్పుడు ఓకే చేశారు రావడానికి. సో దాని తర్వాత వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. దాని తర్వాత ఇక్కడ నుంచి చాపర్ లో హెలికాప్టర్ మీద కడియం తీసుకెళ్ళాము, మంచిగా మొక్కలు అన్ని కొనిపించి రిటర్న్ లో వచ్చేటప్పుడు ఫౌండేషన్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇది 2022. ఓకే 22 లో మొదలైంది. అయితే 22 లో శాంక్షన్ అయింది, 22 ఎండింగ్ లో మొదలైంది. అప్పటికి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ కి వస్తుంది. అంటే ఇది వాటర్ ఫుటింగ్ లో చేయించామండి. ఇక్కడే పక్కనే మా గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. దట్ ఈస్ బిన్ గివెన్ ఫర్ కార్ఖానాకి ఇచ్చేసాం అనమాట. ఇది కాకుండా ఇంకొక 5 ఫ్లైఓవర్ శాంక్షన్ తెచ్చాం. ఇవన్నీ కలిపి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జొన్నాడ. ఎంతండి మొత్తము ఐ థింక్ ఇట్స్ 70-80 crores అవుతున్నట్టు. అబ్బో, ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇక్కడ మరి చాలా పెద్ద
ఇప్పుడు మరి ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టాక డిడ్ యూ సీ ఎనీ చేంజ్ ఇన్ హౌ డిడ్ పీపుల్ రెస్పాండ్? ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ ఈ ఏరియా కాదండి. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ఆఫ్ రాజమండ్రి పీపుల్. అవును, correct. రాజమండ్రి ప్రజల యొక్క కళ మోరంపూడి ఫ్లైఓవర్. మీరు అందరూ చెప్తా ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ ఎట్లా ఫేమస్, అరే మోరంపూడి, అవును రాజమండ్రికి గోదావరి మోరంపూడి జంక్షన్ అంటే అంత ఫేమస్. అవును అవును. సో ఇక్కడ ఫ్లైఓవర్ రావడము, నేను పుట్టినందుకు, నేను ఎంపీ అయినందుకు, ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఎపిసోడ్స్ అని నేను చెప్పాలి. వాట్ ఇస్ రిమార్కబుల్ ఇస్, మీరు చాలా చిన్న వయసులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఆ వయసులో మీకు తెలుసుకుని, విషయ పరిజ్ఞానం అని తెలుసుకుని, ఏది ప్రయారిటీ, ఏది అడగచ్చు, పార్లమెంట్ లో మాట్లాడడం, ఇవన్నీ ఎలా వచ్చాయి మీకు? హౌ డిడ్ యూ మేనేజ్? అంటే కంప్లీట్ గా ఏంటంటే జగన్ అన్నను చూస్తా ఉన్నాము. అవును, ఆయన కూడా అంతే కదా, చాలా ఎర్లీగా ఆయన చూస్తా ఉన్నాము. అండ్ ఒక కమిట్మెంట్ తో వర్క్ చేస్తామండి. ఏదైనా ఒక జాబ్ ఇచ్చిన తర్వాత దానికి మనం ఎంత న్యాయం చేస్తా ఉన్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దాని మీద బాగా ఫోకస్డ్ గా వర్క్ చేస్తాను. సో ది బెస్ట్ ఏ రకంగా తీసుకురావచ్చు, రైట్, రిజల్ట్ అనే దానిపైన ఫోకస్ చేస్తాను. రైట్. అండ్ మై ఎయిమ్, ఎవ్రీథింగ్ అందరూ చేసేది మనం చేయకూడదు. సో క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్. అవును, అలా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేది దట్ ఇస్ మై ప్యాషన్ తో వర్క్ చేస్తాను. మీ అభిమానులందరికీ అండ్ కొంతమంది మీడియా సభ్యులకు కూడా, అదేంటి భరత్ గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేయట్లేదు అంటే, తర్వాత పార్ట్ 2 విన్నాక, అంటే సిటీకి మీరు వస్తున్నారని తెలిసాక, ఇది చాలా టఫ్ కాన్స్టిట్యుయెన్సీ, ఇది హ్యాండిల్ చేయడానికి మీలాంటి ఒక మంచి జోష్ ఉన్న దూకుడున్న యువకుడు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పెట్టారంటున్నారు. వుడ్ యూ అగ్రీ విత్ దట్? అంటే ఒక్కటి ఇది ఏంటంటే, చాలా కాలం నుంచి చూస్తే రాజమండ్రి సిటీ హ్యాండిక్యాప్ అయిపోయింది ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నల్ గ్రూపిజం కానీ రకరకాల కారణాలు. ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీపర్ ఇది వెళ్ళను. కానీ కాకపోతే తెలుగుదేశం పార్టీ 3 times మేయర్స్ రావడం జరిగింది. బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీ, ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. సో దీంట్లో జరిగిన అంశం ఏంటంటే, గ్రూపిజం తో ఈ కాన్స్టిట్యున్సీ హ్యాండిక్యాప్ అయిపోయింది. నేను అన్నా జగన్ అన్నతో, వీఆర్ గోయింగ్ టు విన్ రాజమండ్రి సిటీ అన్న, బట్ ప్రొవైడెడ్ నాకు కొన్ని మీరు చేంజ్ పెడతాయని. ఒకటి 25,000 హౌస్ సైట్స్ అయితే కానివ్వండి, రాజమండ్రిలో జగనన్న కాలనీ పేరు మీద ఒక 40,000 హౌస్ సైట్స్ ఇచ్చాం. కానీ ఒక 25,000 హౌస్ సైట్స్ కోర్ట్ కేసెస్ వలన ఇరుక్కుపోయింది. ఓకే. సో అదొకటి క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేశాను, జగనన్న అది క్లియర్ చేశారు. ఇది కాకుండా ఒక స్పెషల్ గ్రాంట్ కింద కూడా రాజమండ్రి డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది. సో నేను ఏది అడిగితే సీఎం గారు అన్ని కూడా గ్రాంట్ చేశారు. సో ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్. అసలు వై కాంట్ ఐ విన్ రాజమండ్రి సిటీ? సో ఈవెన్ దో పార్లమెంట్ లో జగన్ అన్న చాలా ఆలోచన చేశారు, వెదర్ మీ టు సెండ్ ఫర్ పార్లమెంట్ ఆర్ రాజమండ్రి సిటీ. సో మధ్యలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని ఆయన తీసుకొచ్చి రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ కింద కూడా వేశారు. దాని తర్వాత మళ్ళీ సీఎం గారు భావించి, నో భారత్, యూ హ్యావ్ టు గో ఫర్ రాజమండ్రి సిటీ అంటే, సో ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎలా ఉన్నాయండి పొలిటికల్ ఈక్వేషన్స్ ఆన్ ద గ్రౌండ్? అంటే మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకు కొంచెం ప్రత్యేకం. సో ఇక్కడ ఆబ్వియస్లీ జనసేన ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నాం, అది రాను రాను బాగా డైల్యూట్ అవుతూ ఎటో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మరి ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి? కూటమికి ఏమాత్రం ఛాన్స్ ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా? అసలు అంటే ఫస్ట్ రాజమండ్రి సిటీ వరకు వస్తే, హియర్ నేను ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఆన్ డెవలప్మెంట్ అండి. రాజమండ్రి సిటీ అసలు కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఒక రకంగా మీరు పార్టీ కూడా పక్కన పెట్టేయండి. అవును, అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటేయండి, అభివృద్ధి జరగలేదు అని అంటే ఓటు వేయద్దు. కానీ గతంలో మీరు హ్యాండిల్ చేయలేదు కదా, అభివృద్ధి జరిగిందని మీరు ఎలా అడుగుతారు మరి? ఎందుకంటే నేను ఎంపీ కింద ఉన్నాను కదండి. ఎంపీ కింద ఉన్నప్పుడు ఎంపీ పరిధిలో ఓకే, బట్ ఈ సిటీకి మీరు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి అలా అడుగుతున్నాను. రాజమండ్రి సిటీలో గతంలో, ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం, అవును, అందుకే ఎర్రం నాయుడు గారి డాటర్. అవును, సో షీఈస్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ. అవును, అందుకని ఆమె కూడా ఇక్కడ ఎక్కువ ఉండదు రాజమండ్రి సిటీలో. నేను ఇక్కడ ఎంపీ కింద ఉన్నప్పటికీ కూడా మోర్ దెన్ నేను ఎమ్మెల్యే, రైట్, అంటే ఒక రకంగా మీరు చెప్తే కార్పొరేటర్ కింద పనిచేసిన. గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని కానీ, అవును,
లేకపోతే రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టడం అయితే కానివ్వండి. సో అట్లా ప్రతి ఇంటింటికి కూడా ఒక పెద్ద కొడుకులాగా వెళ్ళిపోయామండి. లాస్ట్ 2 years నుంచి ఇదే పని మీద ఉండేవాడిని. Right. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పినట్టు నేను రాజమండ్రి సిటీని అంత ప్రేమిస్తాను. నా ఊరు బాగుండాలి, ఒక సిటీ వైబ్ రావాలి. రైట్. గతంలో చూస్తే ఒక పెద్ద పల్లెటూరులో ఉండేది. 2022 ఇస్ ద బెంచ్ మార్క్ అండి. ఎందుకంటే అప్పుడు దాకా కరోనా ఎఫెక్ట్స్, పోస్ట్ ఎఫెక్ట్స్ అన్ని ఉన్నాయి. కరెక్ట్, అవును. సో 2022 నుంచి ఫుల్ ప్లేజ్డ్ గా రాజమండ్రి పైన కాన్సన్ట్రేట్ చేశా. అందరూ అనుకుంటారు ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నాను అని, అంటే ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి ఇతను ఫిక్స్ అయ్యాడని చాలా మంది అనుకుంటారు. బట్ నాకు ఎంపీ అవ్వాలనేది నాకు స్టార్టింగ్ నుంచి ఉండేది, సెకండ్ టైం కూడా. అవును. కానీ నా ఊరు అంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేశాను. సో మీకు చూపిస్తాను రకరకాల డెవలప్మెంట్. చాలా అదే నైట్ లైట్ లోనే చూడవలసిన ఒక పార్క్ ఉంది. ఇవన్నీ అంటే రాజమండ్రికి ఇదివరకు ఉండే చిహ్నాలకి భిన్నంగా ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా మారుతుంది రాజమండ్రిని. 100% అండి. నేను ఇవాళ ఇప్పుడు మీకు చెప్తాను, రాజమండ్రిలో ఉన్న కొన్ని స్పాట్స్ ఈవెన్ ఐ ఛాలెంజ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్ కింద మీకు చూపించబోతున్నా. ఓకే. ఇప్పుడు నేను గ్లో గార్డెన్ ఒకటి చేసాము, ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. ఫస్ట్ గుజరాత్ లో ఉంది, సెకండ్ రాజమండ్రిలో ఉంది. ఇంకొకటి ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ చేశాం. ఐ థింక్ ఇండియాలోనే బిగ్గెస్ట్ యాంపీ థియేటర్ అని నేను చెప్తున్నా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే నేను అన్ని చాలా సర్చ్ చేశాను. దట్ ఈస్ దేర్ విత్ 5.5 acres ఆఫ్ ల్యాండ్. రైట్. 5.5 ఎకరాల ల్యాండ్ లో ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ చేసినాం. సో యూ కెన్ అకామిడేట్ నాట్ లెస్ దాన్ 10,000 people. అంటే వాట్ ఈస్ యువర్ విజన్? అలా ఎలాంటి కార్యక్రమాలు జరగాలి అక్కడ? వాట్ నాట్ అండి, ఈవెన్ సీఎం గారి ప్రోగ్రామ్ అయినా అక్కడ పెట్టచ్చు. అవును. ఆ స్టేజ్ అన్ని పర్మనెంట్ ఫిక్చర్స్ అండి. మీరు కుర్చీలు కూడా లేకోకుండా ఒక కనీసం 1,000 people కూర్చోవచ్చు. అన్ని ఇలా యాంపీ కింద పెట్టేసాం. కరెక్ట్. ఇక్కడ ఒక యాంపీ పెట్టాము, దాని తర్వాత మామూలు ఖాళీ గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ యాంపీ పెట్టాం. సో యూ కెన్ సెట్ వితౌట్ ఎనీ చైర్స్. మనం ఒక 1000 మందిని కూర్చోబెట్టి మంచి ప్రోగ్రామ్ చేయొచ్చు. దాదాపు ఇక్కడ కల్చరల్ ఫ్యాబ్రిక్ బాగా కనిపిస్తుంది. ఎనీవే మనకంటే వెదర్ ఇట్స్ మ్యూజిక్ ఆర్ డాన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఎక్కువగా కనిపించే కళలకి కాణాచి అంటాం రాజమండ్రి. కళలకు పుట్టినిల్లు అండి. అవును. కానీ ఆఫ్ ద లేట్ ఏమైందంటే మా తాతగారు హీ వాజ్ మున్సిపల్ కమిషనర్ ఇన్ 1978. ఆ టైంలో ఆ టైంలోనే ఆనం కళా కేంద్రం అని రవీంద్ర భారతి ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఒక కళా కేంద్రం నిర్మాణం చేశారు. సో అక్కడి నుంచి కళలకి బాగా ఫోకస్ అయ్యింది. అదొక్కటే ఉంది కదా ఇప్పుడు రాజమండ్రికి, అంటే ఇప్పటికీ అదొకటే. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చూసాం. అదే మా తాతగారు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్ గ్యాదర్ చేసి 18 lakhs తో కట్టారు. ఈవెన్ ఆ కళా కేంద్రం లోపల 4-5 ఎలిఫెంట్స్ కూడా తీసుకెళ్ళచ్చు. అబ్బా, ఆ క్రేన్ పెట్టి తీసుకెళ్ళచ్చు. ఆ ప్రావిజన్ అంతా కూడా చేశారు అనమాట. సో సిటీ ప్లానింగ్ లో ఆల్రెడీ కొన్ని ఏర్పడిపోయి ఉంటాయి, అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న కొన్ని. ఆ టౌన్ ప్లానింగ్ విషయంలో మీకు ఎక్కడైనా సవాళ్ళు ఏర్పడుతున్నాయి అంటే ఇప్పుడు మీరు చూస్తే మీ ప్రణాళికలు ముందు పెట్టుకుంటే? అవునండి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే రాజమండ్రి సిటీ ఇస్ కాల్డ్ టు బి అ రివర్ సిటీ. కానీ ఆ రివర్ అందాన్ని చూపించట్లే ఇప్పుడు దాకా. అవును. దట్ ఈస్ లైక్ సో పాథెటిక్ అండి. అండ్ ఆల్సో గోదావరిలో రాజమండ్రిలో వాడే సీవేజ్ వాటర్, మురుగునీరు నదిలో కలుస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ఆల్సో రియల్లీ పాథెటిక్. అది ఎలా అంటే ఎప్పటి నుంచో ఏర్పడిపోయిన సమస్య? ఎప్పటి నుంచో. దానికి పరిష్కారం ఉందంటారా? ఉందండి. దాన్నే నేను ఎన్ఆర్సిపి అని నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్, మిషన్ గంగా, దాంట్లో నేను ఒక 88 crores తీసుకుని వచ్చాను. దాంట్లో ఏంటంటే ఎస్టీపీస్ నిర్మాణం చేస్తా ఉన్నాను. ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. బిఓడి లెవెల్స్ అంటారు, 30 లోపల ఉండాలన్నమాట. సో ఆ బిఓడి లెవెల్స్ 30 లోపల ఉంటే దెన్ యూ కెన్ మిక్స్ ఇన్ రివర్. అది ఆ వాటర్ ట్రీట్మెంట్ చేసి వదులుతాం. సో దానికి 88 కోట్లు తీసుకుని వచ్చి ఆల్మోస్ట్ ఒక 100 MLD దానికి సంబంధించి ఇప్పుడు వర్క్ జరుగుతాం. సో రాజమండ్రిలో 90 MLD దాకా సీవేజ్ వాటర్, అంటే 90 million liters సీవేజ్ వాటర్ రోజు యూసేజ్ ఉందన్నమాట. రైట్. సో అదంతా కూడా తీసుకెళ్లి గోదావరిలో కలిపేస్తున్నారు. సో దీనికి ఒక 100 MLD మనం నిర్మాణం చేస్తున్నాం. సో దాన్ని నాకు తెలిసి మేబీ ఈ జూన్ జూలైకి కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చిన వాటర్ అంతా కూడా
ట్రీట్ చేసి అప్పుడు గోదావరిలోకి వదిలే కార్యక్రమం చేస్తాం. అవును. సో ఇది కూడా కాకుండా నాకు ఇంకొక ఆలోచన కూడా ఏంటంటే వై టు లీవ్ ద వాటర్ ఇన్ రివర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దిస్ వాటర్ కెన్ బి యూజ్ ఫర్ ద ఇండస్ట్రియల్ పర్పస్. సో అట్లా కూడా చేయాలనేది ఆలోచన. పేపర్ మిల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దే ఆర్ డ్రాయింగ్ రా వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్. ఇన్స్టెడ్ ఈ వాటర్ యూ కెన్ సెండ్ ద సేమ్ వాటర్ టు దెమ్. మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే Yeah, yeah. ఎంత మీరు ప్యూరిఫై చేసినా నదీ జలానికి ఉండే ఆ ఇది వేరు, ఆ తత్వం వేరు. అవును అవును. కాబట్టి ఇది చాలా స్మార్ట్ వాళ్ళు ఐడియా. కూడా చాలా చీప్ గా తీసుకుంటున్నారు. లీటర్ నాకు తెలిసి రూపాయి కన్నా తక్కువే తీసుకుంటున్నారు. సో ఈ వాటర్ ఇవ్వడం వలన దే విల్ పే టు ద మున్సిపల్ కార్పొరేషన్ ఆల్సో. అవును. సో అది ప్లాన్ స్వకార్యం స్వకార్యం అన్ని రెండు నెరవేరుతాయి. రైట్. ఈ ప్రాజెక్ట్స్, ఈ ప్లాన్స్ అన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కొంత డిస్కస్ చేస్తుంటారు ఫ్రమ్ టైం టు టైం. అంత తీరిక ఆయనకు ఉంటుందా, మీకు? మాకు ఏంటంటే లక్కీగా ఏంటంటే వెన్ సీఎం గారు కమ్స్ టు ఢిల్లీ వచ్చినప్పుడు పిఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలిసే టైంలో దర్ విల్ బి అ గ్యాప్ అన్నమాట అండి. ఆ టైంలో హీ డిస్కస్ విత్ మెనీ ఆఫ్ ద ఎంపీస్ అన్నమాట. రైట్ రైట్ రైట్. సో దేర్ వి డిస్కస్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారితో చాలా క్లోజ్ ఏర్పడింది అనమాట. సో రకరకాల ఐడియాస్ మీకు చెప్తాను ఇంకా ఫర్దర్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఇక్కడ నుంచి విల్ గో టు మెడికల్ కాలేజ్ అండి. ఓకే. సో లైట్ ఫెయిల్ అవుతుంది కదా, విల్ గో మెడికల్ కాలేజ్ వెళ్ళబోతున్నాం. చాలా పెద్ద, ఇన్ఫాక్ట్ ప్రతిష్టాత్మకమైన ఒక మూవ్ గవర్నమెంట్. 17 మెడికల్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా, అందులో ఒకటి ఇక్కడ సాక్షాత్కరించడం చాలా. ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా జరిగిపోయినాయి. అవునా? మళ్ళీ 150 ఉంటే మేము కూడా రాజమండ్రి వచ్చి ఈ దీంతో ఉండిపోదామని, అంత బాగుంది అనమాట వాతావరణం. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చాలా సూదింగ్ అండ్ కంఫర్టింగ్ అట్మాస్ఫియర్ అండి రాజమండ్రి. రాజమండ్రి మీ ఊరు అంటున్నారు, అందరికి చూస్తే మా ఊరు అనిపించుకోవాలి అలా. మీరు అదే మీ పిఏ గారితో ఎవరితో చెప్పించి అయిన తర్వాత మీరు మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ ఏదో ఇచ్చారట. మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా నాన్నగారు నేను చదువుకున్నదంతా కూడా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తో నేను చదివాను. నేను మా తమ్ముడు ఇద్దరు కూడా 2014లో నేను బీటెక్ చేశాను. తర్వాత హైదరాబాద్ లో, తర్వాత బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ది థింగ్ దట్ ఐ గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ వైఎస్ఆర్. ఆ తర్వాత జగన్ గారు, మా నాన్నగారు అంతా ఫ్యాన్ అన్నమాట. ఇద్దరు రాజమండ్రిలో జగన్ గారు ఒకసారి బ్రిడ్జి మీద చేసినప్పుడు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయి మా నాన్నగారు, చాలా పెద్ద వయసు, చాలా ఫ్యాన్ అనమాట. సో అందుకే అది ఒకటి చాలా హెల్ప్ అయింది మా నాన్నగారికి. రెండు, ఇది చాలా మంది చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఈ బ్రిడ్జ్ అది కూడా మీరు కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నారు మిగతా అలోకేటెడ్ బ్రిడ్జెస్ కంటే అని చెప్పారు. దానికి మీరు అంటే ఎవరైనా సరే నిజంగా చాలా బాగా చేస్తున్నారు అంటే, జెన్యున్ గా చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా అవుతుంది. చాలా యువకులందరూ కూడా అనుకుంటారు ఏదో రాజకీయాలు అంటే ఏదో వాళ్ళే సాల్వ్ చేయాలి, అంటే పెద్దవాళ్ళే సాల్వ్ చేయాలి, మనం చేయలేమని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. మొత్తం జాబ్ మానేసి పాలిటిక్స్ లోకి వచ్చేయాలి, ఏదో చేసేయాలి అనిపిస్తుంటుంది. కానీ ఆ ధైర్యం రాదు. అంటే ధైర్యం అని కాదు, కానీ సంథింగ్ విల్ స్టాప్, తెలియదు కదా అని. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. పార్టీస్ అవన్నీ పక్కన పెడితే యువర్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. నిజంగా చాలా మంది చాలా చెప్పారు పాల్గాడి భరత్ అంటే. అసలు చాలా బెంగళూరులో ఐటీలో. ఆల్ ది బెస్ట్. ఓకే, థాంక్స్. మామూలుగా థాంక్స్ అండి ఫర్ షేరింగ్. సో మామూలుగా ఫైర్ బ్రాండ్ అంటారు, మీరు ఫైర్ నేరుగా, ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అంటే మళ్ళీ అక్కడ కొంచెం డీవియేషన్. బట్ యాక్చువల్లీ చాలా తక్కువ కాలంలో మీరు ఫస్ట్ టైం రావడమే మంచి, ఏం చెప్పాలి, ఆ విధమైన అదిగో ఏం మంది అంటున్నారు. సో హాయిగా మీరు అంటే వేరే ఒక ఏదైనా ప్రొఫెషన్ లో ఉండుంటే, ఒక సినిమా చేశారు కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉండుంటే అసలు ఇంత కష్టం తప్పేది చాలా. మీరు కష్టం కాదు, నేను ఇష్టపడుతున్నాను కాబట్టి ఇది కష్టం కింద నేను ఫీల్ అవును. ఎందుకంటే పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. సో దానికి మించింది ఏం లేదు. అరే రాజమండ్రి మారింది, భరత్ చేసాడు అని చెప్తా ఉంటే ఫీలింగ్ హ్యాపీ. ఇంకా అదే నాకు ఒక రకమైన టానిక్ కింద ఉంది. కరెక్టే, అది నిజమే. అయితే ఫస్ట్ టైం మీరు పార్లమెంట్ లోకి అడుగు పెట్టినప్పుడు హౌ వాజ్ యువర్ ఎమోషన్ అండి? ఇది అంటే మనకి ఒక ఉత్సాహం, ఒక స్ఫూర్తి అన్ని కనిపిస్తాయి కదా. అంటే పార్లమెంట్ అది ఇట్స్ కాల్డ్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. ఆ హాల్ అది చూసేసరికి మనకి అది తెలీదు, కొంచెం ట్రాన్స్ లో వెళ్ళిపోతాం. లేదు అసలు ఎప్పుడు
అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఏంటి మనం ఎక్కడ వచ్చాము, పెద్ద పెద్ద స్టార్ వాట్స్ అందరూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే విధంగా నితిన్ గడ్కరీ, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ పక్కన మనల్ని కూర్చుంటున్నాము. సో దే ఆర్ ఆల్సో ఎంపీ అండ్ అవును. ఐఎమ్ ఆల్సో ఎంపీ. కూర్చుంటున్నాము, ఎనీథింగ్ వీ కెన్ స్పీక్ రిగార్డింగ్ ద పబ్లిక్ ఇష్యూస్. 0 అవర్ ఉంటుంది. 0 అవర్లో ఏ ఇష్యూ అయినా మా కాన్స్టిట్యున్సీకి రిలేటెడ్ కానీ ఏదైనా మనం పర్సనల్ గా మనం ఏదైనా ఫేస్ చేసినా కూడా అది మనం ఇష్యూ రైజ్ చేయొచ్చు. కరెక్ట్. అవును. సో 0 అవర్ మాట్లాడొచ్చు. అండ్ ఇంకా రకరకాల అంశాలు, బిల్స్ పైన, మాక్సిమం బిల్స్ పైన కూడా నేను చాలా మాట్లాడాను. సో ఐ డూ మై ఓన్ హోంవర్క్. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. ఒకవేళ ఇప్పుడు అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు ఏంటి ప్రయారిటీస్, ఎలా నేను అప్రోచ్ అవ్వాలి, నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఎలా నేను నిర్వర్తించాలని చెప్పి ఎవరు మీకు అడ్వైస్ చేశారు? మీ అంటే own నేను homework ఆ? ఫస్ట్ 6 months 9 months అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకునేవాళ్ళం. వాళ్ళు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. మాట్లాడిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. న్యూస్ పేపర్స్ చదవడము, గూగుల్ సెర్చ్ చేస్తూ ఏదైనా అమెండ్మెంట్ బిల్స్ తీసుకుని వచ్చిన, ఇప్పుడు ఈ రోడ్ సేఫ్టీ బిల్ ఒకటి ఉందండి, రోడ్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్. సో దట్ ఈస్ 2021 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది నేను మాట్లాడాను రోడ్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్లో. నెక్స్ట్ డ్యామ్ సేఫ్టీ బిల్లో కూడా మాట్లాడాను. ఆ డ్యామ్ సేఫ్టీ బిల్లో కూడా నేను పోలవరం గురించి కూడా ఫుల్గా పట్టుకుని అందుకున్నాను. సో ఇంకా బడ్జెట్ గురించి మాట్లాడాను. సో నేషనల్ బడ్జెట్ గురించి కూడా నేను 3 times మాట్లాడాను. 5 years లో 3 times నేనే మాట్లాడాను. pretty phenomenal. అంటే ప్రెసిడెంట్ అడ్రస్ మీద మాట్లాడాను. ఇలాగా రకరకాల ఇష్యూస్ గురించి రైజ్ చేయడము. అది మనకి వాళ్ళు రిప్లై ఇస్తారు, మినిస్టర్స్ రిప్లై ఇచ్చినప్పుడు క్వశ్చన్ అవర్ లో మాట్లాడడము. ఇట్స్ ఆల్ అబౌట్ నేషనల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడడం అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ రిగార్డింగ్ ద స్టేట్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు. నేను ఒకసారి అయితే బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు ద ఆనరబుల్ పిఎం వాజ్ దేర్ ఆన్ ద ఫ్లోర్ లోపలనే కూర్చుని ఉన్నారు. సరే కూర్చుని ఉన్నప్పుడు రైస్ చేశాను. రైస్ చేసినప్పుడు ఇంకా బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, బికాస్ 2014 లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయింది. అవును. సో ఇన్ దాట్ ఇంకా చాలా ఆనర్ చేయాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. అవును, చాలా ఇన్ఫాక్ట్ And also on the floor of the house, then the Prime Minister Manmohan Singh garu, he has stated that Andhra Pradesh state shall be given special category status. కరెక్ట్. మరి ఇచ్చినప్పుడు ఆ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రైమ్ మినిస్టర్ ప్రామిస్ చేస్తే దానికి దిక్కుమొక్కు లేదు. అండ్ 2014 లో చట్టం పాస్ అయిన తర్వాత కూడా, చట్టం క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆనర్. సో దాని మీద నేను మాట్లాడాను. ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటుండగా కూడా వెనకాతల నుంచి మా వాళ్ళు అందరూ స్లో మెలో డౌన్ అని చెప్తున్నా కూడా నేను గట్టిగానే అందేసుకున్నాను. వై ఇస్ దిస్ స్టెప్ మదర్లీ ఫీలింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్? సో యూ బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని బేస్ చేసి మిమ్మల్ని సంతృప్తి పరిచే ఆన్సర్ వచ్చిందా? అసలు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? అంటే వాళ్ళు చెప్తారు అది ముగిసిపోయిన అధ్యయనం అని చెప్తారు. ఇప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే ఇంకా చాలా స్టేట్స్ అడుగుతారు. చాలా స్టేట్స్ క్రైసిస్ లో ఉన్నాయి. ఒరిస్సా ఉంది, లేకపోతే మిగతా ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ బీహార్ ఉంది, వీళ్ళందరూ కూడా అడుగుతారు అన్నట్టు. ఇప్పుడు మేమేమి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇస్తా ఉన్నారు? వై? బికాస్ హైదరాబాద్ సిటీ ఇస్ గివెన్ టు ద కరెక్ట్ తెలంగాణ స్టేట్. మనకి డెఫిసిట్ బడ్జెట్ ఉంది. అవును, ఆ డెఫిసిట్ బడ్జెట్ ఉంది. ఇంకా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్స్ ఫ్రమ్ పాస్ట్ 6 decades అండి, ఆర్ స్వెట్ అండ్ బ్లడ్ ఇన్వెస్ట్మెంట్స్ వెంట్ టు హైదరాబాద్ సిటీ. అవును. ఇప్పుడు నిజంగా అప్పుడే ఈ రాష్ట్రం కలిసి ఉండకపోయి ఉంటే ఈ డబ్బులన్నీ పెట్టుబడులు రాజమండ్రిలో పెట్టేవాళ్ళము, విజయవాడ పెట్టేవాళ్ళము, విశాఖపట్నం పెట్టేవాళ్ళం, తిరుపతి పెట్టేవాళ్ళం. అదే మరి వీళ్ళంతా తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ కష్టం చేసి, ఆ రోజుల్లో తెలంగాణలో ఏముందండి? నిజంగా వాస్తవాలు మాట్లాడితే హైదరాబాద్ లో ఏముందండి 60-70 సంవత్సరాల క్రితం? ఆంధ్ర ప్రజల యొక్క, అంటే నేను ఐఎమ్ నాట్ డినయింగ్ కంట్రీ వైడ్ నుంచి వచ్చారు, కాకపోతే ఇనీషియల్ స్టేజెస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు
ఇక్కడ అంతా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అవును. ఆంధ్ర దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి. ఎందుకంటే ఇక్కడ మనకి 2 పంటలు 3 పంటలు పంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎడారి కింద ఉండేది, అన్ని రాళ్ళు ఇవి ఎక్కువ ఉండేవి. అవును ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది? పూర్వం అంతా డబ్బులంతా కూడా అగ్రేరియన్ కంట్రీయే కదా. అవును, అంత పెట్టుబడులన్నీ అసలు చాలా వరకు ఇక్కడ నుంచి చిన్న పెట్టుబడులు మొదలుకొని పెద్ద 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 నిర్మాణాల వరకు ఇక్కడ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్. మరి ఇక్కడ వెళ్ళినప్పుడు కొన్ని వేల ఇండస్ట్రీలు వచ్చినాయండి హైదరాబాద్ ని బేస్ చేసుకుని. కరెక్ట్. అక్కడ నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ సిటీకే కదా ఖర్చు చేశారు. అవును. సో వాస్తవాలు మాట్లాడితే ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి వీఆర్ నాట్ డినయింగ్ దట్ హైదరాబాద్ ఓకే మీరు ఎలాగ తీసుకున్నారు, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే వాళ్ళే చెప్పారు, బీజేపీ వాళ్ళే 10 సంవత్సరాలు 5 కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి. వెంకయ్య నాయుడు గారు చెప్పారు అవును 10 సంవత్సరాలు ఇవ్వాలి మాట చెప్పారు, అంతే కదా. ఆయన అప్పుడు ఆ టైంలో అపోజిషన్ లీడర్ రాజ్యసభలో మాట్లాడారు, తెలుగువాడైన ఎంపీ సీనియర్ మోస్ట్. మరి ఆయనే చెప్పాడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ 10 సంవత్సరాలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని. ఇప్పుడు వాళ్ళు మాట తప్పి అంటే ఇంకా ఆంధ్ర ప్రజలు అందరూ అన్యాయం అయినట్ట కాదండి. తప్పకుండా. అంటే కానీ ఆ లోటు తెలియకుండా గవర్నమెంట్ చేసిన వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్, ఇప్పుడు ఎన్నైతే గ్రౌండ్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ సమిట్ అయినప్పుడు మొన్న ఇవన్నీ వుడ్ యూ సే కొంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, కనీసం ఒక హోప్ వచ్చిందని చెప్పి డెవలప్మెంట్ జరగాలండి. ఇప్పుడు నేనేదో ఒకటేదో చెప్తానండి క్లియర్ గా, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఒకానొక ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెరీ స్మార్ట్ వెరీ డైనమిక్ గా కేంద్రం దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం డబ్బులు, కానీ ఇంకా చట్టం చేసిన దాన్ని ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను స్వప్న గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ ఇస్ ఓన్లీ 25, వెరాజ్ ఎంపీస్ చూస్తే 543 ఎంపీస్ ఉన్నారు. బార్గెనింగ్ కెపాసిటీ 25 ఉన్నాయి, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ 303 ఎంపీలు ఉన్నాయి. 274 వస్తేనే వాళ్ళు ఎవరితోనూ పని ఉండదు లోక్సభలో. 303 ఓన్లీ బీజేపీ ఉంది, నాట్ ఎన్డీఏ. సో వాళ్ళకి బిల్స్ అన్ని జరిగిపోతున్నాయి, అన్ని పాస్ అయిపోతాయి, ఎక్కడ కూడా హాల్ట్ ఉండదు. మరి అన్ని జరిగిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ 25 ఎంపీలే ఉన్నప్పుడు మనం ఎంత కొట్లాడి ఎంత గొంతు చించుకొని చెప్పినా కానీ మన బార్గెనింగ్ అదే ఉండింది. సో ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 42 ఎంపీస్ ఉండే. ఏ కేంద్ర ప్రభుత్వం అయినా భయపడతారు. 42 మంది ఎంపీలు గొంతు చించుకుని రోడ్డు మీద పడితే పార్టీలకు అతీతంగా రావాలని నేను చెప్తాను. వస్తే ఇలాంటివన్నీ సాధించేదానికి ఈజీ అవుతుంది. అవును. ఇప్పుడు రాష్ట్రాలు చిన్నవి అయిపోవడం వలన వీళ్ళు ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీలు రావడం వలన చాలా ఇబ్బందికరం. సో ఇప్పుడు మరి ఐ థింక్ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఓట్లు అడగడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు ఏం మొహం పెట్టుకుని అడుగుతారు అంటే అదే ఇప్పుడు ఎలాగో మీరు పాలిటిక్స్ మాట్లాడని చెప్పారు, అయినా కూడా అడక్క మానలేకపోతున్నాను. బికాజ్ బీజేపీతో అంటకాగిన జనసేన ఏమంటుంది, బీజేపీ ఇప్పుడు టీడీపీతో కలిసి వాళ్ళు కూటమిగా వెళ్ళినప్పుడు ఇది చాలా కోర్ ఇష్యూ మీద మనకు సమాధానం లేదు. వాట్ డు యు ఫీల్ అబౌట్ దట్? అదే అంటున్నా, ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ 2014 రిపీట్ కదండి. అవును. 14లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పాడు. అక్కడే చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు ఉన్న అలయన్సే కదా, అప్పుడే ఇలేదు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది వీళ్ళకి. అవును. మరి వీళ్ళు ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా చేస్తారు అని అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. రైట్. వి ఆర్ స్టెప్పింగ్ ఇంటు ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి ఇది. యా ఇట్ ఇస్ అండి. అండ్ ఇలాగే ఇంకో కాలేజ్ కడుతున్నాం, కట్టేసాం ఇలా రైట్. రైట్. దిస్ ఇస్ అ నర్సింగ్ కాలేజ్, మెయిన్ మెడికల్ కాలేజ్ మెయిన్ రోడ్ మీద జరుగుతుంది. అందాక 150 స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఫర్ ద టైం బీయింగ్. ఇప్పుడు కడుతున్నాం ఈ మెడికల్ కాలేజ్ కి అడ్మిషన్స్ మొదలైపోయాయి కదా. ఆల్రెడీ 150 స్టూడెంట్స్ ఆల్రెడీ దే ఆర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ ఇయర్. వావ్. బై దిస్ ఐ థింక్ ఏప్రిల్ మే కి ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అయిపోతుంది. సో మొదలైన 5లో ఇదోటి.
ఆ మొదలైన 5 మెడికల్ కాలేజెస్ లో ఇది ఒకటి. అండ్ దిస్ ఇస్ టెంపరీ స్ట్రక్చర్ అండి. దిస్ ఇస్ ఫర్ నర్సింగ్ కాలేజ్. ఓకే. ఫర్ ద టైమ్ బీయింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ థియరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీ కెన్ అకామిడేట్ అనమాట. కాకపోతే మెయిన్ మెడికల్ కాలేజ్ ఇస్ ఆన్ ద మెయిన్ రోడ్. సో దట్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 32 acres ఆఫ్ ల్యాండ్, వేర్ ఇన్ ఒక హాస్పిటల్ కూడా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా అటాచ్డ్ ఉంది. రైట్. సో ఈ రెండు వన్ విల్ కాంప్లిమెంట్ దాదాపు అండి. చాలా పెద్ద ఘనకార్యం ఇది నిజంగా అసలు. అంటే బికాజ్ మెడికల్ కాలేజీలు పెరుగుతున్న కొద్దీ డాక్టర్లు పెరుగుతారు మనకి. అండ్ ఒకప్పుడు చాలా ఒక ఒత్తిడి వాతావరణంలో అసలు కొన్నే సీట్లు ఉండి ఇబ్బంది పడేవారు స్టూడెంట్స్ అందరూ. నేను ఒకటి చెప్తానమ్మా, నేను నిన్నాడు చెప్పాను రాజకీయాలు మాట్లాడడానికి, కానీ మాట్లాడుతున్నాం. మనము ఒకటి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 42 years or 43 years ఇండస్ట్రీ ప్లస్ 14 years యాజ్ అ సీఎం. ఆయన చరిత్రలో ఒక్కటంటే ఒకటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాల. వెరీ పాథెటిక్ అండి, చాలా బాధాకరం. అసలు ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు 16 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 5 గ్రౌండ్ అయిపోయినాయి, ఆల్రెడీ పిల్లలు చదువుతూ ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, జనరల్ గా ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్, ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ సీట్ ఎంత ఉంటదండి నిజం కొనాలంటే? కోట్లు, మినిమం 1.5 crores అలా ఉంటుంది. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. అవును, అందరికీ తెలుసు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదని అంటే కారణం ఏంటంటే, హీఈస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద మెడికల్ మాఫియా అనుకోవాలా, అదే ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో ఉన్నారని అనుకోవాలా? అంటే లేకపోతే ఆయనకి వాటాలు ఉన్నాయా ప్రతి మెడికల్ కాలేజ్ లో? ఇప్పుడు జగన్ అన్న తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, 150 మంది పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయ్యారు అడ్మిషన్స్. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి డాక్టర్స్ ఇన్ a span of 5 years. అవును. అంటే ప్రతి సంవత్సరం 150 మంది పిల్లలు రాజమండ్రి నుంచి తయారవుతున్నారు డాక్టర్స్ గా. ఇమాజిన్, స్టేట్ అంతా చూస్తే 2000 మంది పిల్లలు డాక్టర్స్ తయారవుతారు ప్రతి సంవత్సరం. 5 తోటే ఆ 17 వచ్చేస్తే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అని నేను చెప్పేది 17 గురించి. అంటే 150 into 16 చూస్తే 2000 సంవత్సరానికి 2500 మంది న్యూ డాక్టర్స్ వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అవును. అండ్ ఇమాజిన్, వీళ్ళంతా కూడా పేదింటి పిల్లలండి. వీళ్ళ కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు డాక్టర్స్ కాలేరు. ఇవాళ నీట్ ఎగ్జామ్ రాయడం, అందులో మంచి మార్కులు వస్తే, మంచి ర్యాంక్ వస్తే దే విల్ బికమ్ డాక్టర్స్. అవును. సో అలాంటి డాక్టర్సే కావాలి. కరెక్ట్. డబ్బులు పెట్టి కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు ఏం ఆపరేషన్ చేస్తారో మనకి తెలియదు. చాలా యాక్చువల్లీ ఎంత విజన్ ఉంది. నాడు నేడు ఈ స్కూల్స్ చూస్తే కూడానండి ఎవరు నమ్మలేకపోయారు. స్కూల్స్ ఆకునూరు మురళి గారితో అందరితో నేను మాట్లాడినప్పుడు కూడా వారి ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు అసలు అన్బిలీవబుల్ గా ఉంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ ఆల్సో. కాదండి, అసలు నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 77 years అయింది. వై గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ స్టిల్ ట్రీటెడ్ వెరీ అండర్ ప్రివిలేజ్డ్? అసలు నాకు ఒకటి అర్థం కాదు, అసలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఇంత దారుణంగా మెయింటైన్ చేస్తున్నారు? దానికి ఆ సమాధానం, దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇవాళ రాష్ట్రం యొక్క లుక్ మార్చేశారు. అవును. ఇప్పుడు పేదింటి పిల్లలు వాళ్ళు గతంలో చూస్తే డబ్బులు ఎక్కడెక్కడో అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి చదివించేవారు గతంలో. మా చిన్నతనంలో కూడా ఎవరు గవర్నమెంట్ స్కూల్స్ పంపించేవారే కాదు అసలు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే మొహం చిట్లిస్తారు. నేను ఒకటే మాట చెప్తానండి, గవర్నమెంట్ స్కూల్స్ అంటే దాన్ని ఏమంటారు, బర్రెలు గొడ్ల చావడి, అదే అలా గొడ్ల చావడిలా ఉండేవి గతంలో. మరి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయండి? కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో మ్యాచ్ చేస్తున్నాం. ఇవాళ మీకు రాజమండ్రిలో 3-4 స్కూల్స్ చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. వెదర్ దిస్ ఇస్ అ కార్పొరేట్ స్కూల్ ఆర్ అ గవర్నమెంట్ స్కూల్. అంత బాగున్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. అంత మేము వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కూల్స్ కింద తయారు చేసాం ఇక్కడ లాలా చెరువు మున్సిపల్ హై స్కూల్లో. అందులో కూడా ఒక అద్భుతమైన లైబ్రరీ కూడా పెట్టాం, వేర్ ఇన్ యూ హ్యావ్ 10,000 books. 10,000. చాలా అంటే ఇంత విజన్ ఉండడం, దానికి పేషెన్స్ ఉండడం కూడా చాలా రిమార్కబుల్ అండి నిజంగా. ఎందుకంటే అందరూ షార్ట్ కట్స్ ఊరికే 2 తళుకు అనిపించి ఏదో కొన్ని ఇచ్చేసేస్తాం, పెద్ద పెద్ద హై రైజెస్ కట్టేసి
ఇదే డెవలప్మెంట్ అని చెప్పేయచ్చు. బట్ ఇంత చేసిన ప్రతిపక్షాలు మాత్రం దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అని వాదిస్తున్నాయి కదా, అవును. దానికి మీ సమాధానం అంటే వాట్ ఒక లైన్ లో చెప్పాలంటే అంటే నేను ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎత్తైన భవనాలు కట్టేసి, లేకపోతే ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అయిపోయి పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోతే అది డెవలప్మెంట్ కాదండి. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కలలు కన్నది ఏంటండి, సమాజంలో సమాజ స్థాపన జరగాలి. అవును. ఇవాళ జగన్ గారు చేసేది కూడా అదే. ఇవాళ పేదోళ్ళని అందరినీ కూడా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి తీసుకెళ్తా ఉన్నారు. డబ్బున్న వాళ్ళు, మరీ డబ్బున్న వాళ్ళు కాకుండా అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళకి టాలెంట్ ఉంటే. అలా అని బిజినెస్ కమ్యూనిటీస్ మేము అగేన్స్ట్ కాదు. బిజినెస్ కమ్యూనిటీస్ కి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొస్తూనే పేదరికాన్ని నిర్మూలన చేస్తా ఉన్నాం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదల అకౌంట్ లో బటన్ నొక్కుతున్నారు, ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ దిస్ అండి. ఫ్రీబీస్ ఇవ్వట్లా. ఆయన ఇచ్చేది దేనికి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చేదానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ డబ్బంతా ఒక జగనన్న సహాయ నిధి కిందన ముఖ్యమంత్రి గారు డబ్బు ఇస్తా ఉన్నారు. అదే ఏదో ఒకసారి ఇచ్చేసి వదిలేట్లా. ఒక్కసారి చేయూత, వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలండి ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తా ఉన్నారు, ఏదో ఖర్చు పెట్టడమా ఇలాంటివి కాదు. కరెక్ట్. సో ఆ రకంగా చేస్తున్నారు. మరి అమ్మఒడి అనేది ఒక అద్భుతమైన పథకం, జగనన్న అమ్మఒడి. దాంతో ఏంటంటే చైల్డ్ లేబర్ ఎరాడికేట్ అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు పంపిస్తే ఒక 5,000 6,000 పిల్లల్ని పన్నులకు పంపిస్తే ఆ డబ్బులు వస్తాయి. నువ్వు అలా పన్నులకు పంపించకమ్మా, నీ పిల్లల్ని స్కూల్కి పంపించు, రైట్, నేనే 15,000 నీకు సంవత్సరానికి ఇస్తాను అని జగనన్న ఇస్తా ఉన్నారు. చైల్డ్ లేబర్ ఇరాడికేట్ అవుతా ఉంది. కరెక్ట్. అదే రకంగా మనం చూస్తే చేయూత, పెన్షన్స్ చూడండి, 3,000 రూపాయల పెన్షన్ వాలంటీర్ పిల్లలు వచ్చి ఇలా తలుపు కొడతా ఉన్నారు. ఎవ్రీడే అంటే ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ వచ్చి లక్ష్మీదేవిలా కొడతా ఉన్నారు. కొట్టి ఆ 3,000 చేతిలో పెడితే అవును, వాళ్ళ ముఖాల్లో ఆనందం కూడా ఇట్స్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే నెల రోజుల పాటు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ 3,000 గురించి. సో ఇదివరకు పరిస్థితులు చూడండి, లైన్లో నుంచోబెట్టేవారు. రేపు ఆ పరిస్థితి వస్తూ ఉంది. రేపు April 1 రోజున ఆ పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరైతే ఈ నిమ్మగడ్డ రమేష్ గారుని వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునే ప్రయత్నం చేసి ఇవ్వకూడదు, అదే చేస్తున్నారు కదండి. వాలంటీర్స్ ని విధుల్లోంచి తొలగించారు ఈ 3 months కి. ఏం సాధిస్తారండి? ఇప్పుడు రేపు ఏప్రిల్ అని అంటే ఎండాకాలం వచ్చింది, సేమ్ ఇదే పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు వాలంటీర్లను తప్పించాము అని, అయ్యా బాబు అని చంకలు గుద్దుకుంటున్నాం. నేను చెప్తున్నాను, రేపు అవ్వాతాతలు అందరూ కూడా లైన్లో నుంచుకుంటే, ఎండలో నుంచుంటే వాళ్ళు ఫీల్ అవుతారు, ఈ చంద్రబాబు నాయుడు చేశాడు, ఆయన రావడం మొదలు పెట్టాడు, అడుగు పెట్టాడు, సర్వనాశనం చేస్తా ఉన్నాడు. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు చక్కగా ఇంటి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు లైన్లో నుంచుంటే కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అవ్వాతాతలను అందరినీ రోడ్లపై నుంచోబెడుతున్నారు. చాలా విచారకరం అండి. కానీ అంటే నిజానికి ప్రజలు ఇదే ప్రజాస్వామ్యం. మరి ప్రజలు మీరు 175 for 175 అంటున్నారు కాబట్టి వై నాట్ 175? వై నాట్ 175? సో యూఆర్ కాన్ఫిడెంట్? అండ్ ఒక్కటి నేను మళ్ళీ చెప్తున్నా, జగనన్న చెప్పింది నేను రిపీట్ చేస్తాను. మేము ఒక కాన్స్టిట్యున్సీని తక్కువ చూడట్లే. ప్రతి కాన్స్టిట్యున్సీలో సాచురేషన్. సో వై నాట్ తెలుగుదేశం కార్యకర్తాస్ వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? పేదరికంలో ఉంటే ఇవ్వాలా, జనసేన కార్యకర్తలు చాలా మంది పేదరికంలో ఉంటే ఇవ్వాలా. సో అందరినీ సమానంగా చూస్తా ఉన్నాం. వైసీపీ కార్యకర్తలైనా పేదరికం అనేది ఒకటే కొలమానం, దాన్ని బేస్ చేసుకుని అందరినీ సాచురేషన్ బదులు మీరు ఇవాళ చూడండి, మా రాజమండ్రిలోనే నాకు తెలిసి ఒక 7-8 వేల మంది తెలుగుదేశం సింపథైజర్స్ కి మేము ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కొక్క ఇళ్ల స్థలం ఖరీదు 10 లక్షల రూపాయలు. చంద్రబాబు నాయుడుకి ఆ మనసు ఉంటుందా? జగనన్నకి అంత పెద్ద మనసు ఉంది. సో నేను అన్నాను ఒకసారి జగనన్నతో మాట్లాడేటప్పుడు, అన్న వాళ్ళు ఎలాగో ఓట్లేరు కదా, వై ఫర్ దెమ్ అని అంటే ఆయన చెప్పింది ఒకటే మాట చెప్పాడు, ఈ టర్మ్ తెలుసుకోకపోతే నెక్స్ట్ టర్మ్ తెలుసుకుంటారు, ఈ ఇయర్ తెలుసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం సంక్షేమ పథకాలు. అవును. సో మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుందండి.
సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మానవత్వములో ఖచ్చితంగా మారుతారు మనుషులు. సో నేను కూడా ఒకటే చెప్తున్నా, ఇవాళ రాజమండ్రిలో కూడా డెవలప్మెంట్ జరిగింది ఊరికి. మన ఇంటికి ఏదైనా మంచి జరిగిందా లేదా, మన ఊరికి మంచి జరిగిందా లేదా, మంచి జరిగితే ఆశీర్వదించండి, రైట్. జరగలేదంటే వద్దు అని కూడా చెప్తున్నా. ఇంత మంచి అంటే ఎంపీగా ఇంత ప్రూవ్ చేసుకుని జనం మధ్యన ఉండే పిల్లాడిని వదులుకుంటారా ఎవరన్నా? అంతేగా. యా, నేను అదే చెప్తున్నానండి, ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తా. అదే, మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందు వచ్చి నుంచుంటా, అది కూడా చెప్తున్నా. చాలా కలకలాడుతున్న ఈ స్ట్రీట్ పేరు దిస్ కాల్ హ్యాపీ స్ట్రీట్. అంటే ఇది వరకు ఏకేసి కాలేజ్ స్ట్రీట్ అనేవారు. ఇది వరకు ఇది ఒక కచ్చా రోడ్, సింగిల్ లైన్ ఉండేది. సో వీ హావ్ ఎక్స్టెండెడ్ దిస్ రోడ్, ఆల్మోస్ట్ 100 feet రోడ్ చేసినాం అన్నమాట. ఇట్ స్టార్ట్స్ విత్ దట్ ఫౌంటైన్. సో ఇక్కడ నుంచి అయితే వీక్ డేస్ కూడా ఓపెన్ ఉంటుందండి ఇది? అంటే దిస్ ఇస్ ఓన్లీ ఆన్ సండేస్ అండి. ఓకే. విల్ బ్లాక్ వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ విల్ అలౌ ద ట్రాఫిక్ ఫ్రమ్ దిస్ సైడ్. అదే. సో ఇది ఇందులో ఏంటంటే వాట్స్ నాట్ 10,000 మంది క్రౌడ్ క్యాచ్మెంట్ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక సందడి అంటే అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇందులో అన్ని ఉంటాయి, లైవ్ బ్యాండ్ ఉంటుంది, పిల్లలు ఎవరికి నచ్చిన ఆటలు వాళ్ళు ఆడతారు, ఈవెన్ షటిల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రోడ్ పైన క్యారమ్స్ ఆడతారు, ఓహో ఐ థింక్ రోడ్ పైన చెస్ ఆడతారు. ఓహో. సో ఇలాగా అన్ని ఉంటాయి అన్నమాట. ఇట్లాగా అన్ని పిల్లలు బొమ్మలు వేసి ఆ బొలాట్స్ కింద పెట్టి, ఇది ఐ థింక్ రాజమండ్రికి ఒక కొత్త కళ. ఇట్స్ హ్యాపీ సిటీ. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ద సిటీ లుక్స్ యంగర్ బికాజ్ ఆఫ్ దిస్. యా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. హ్యాపీ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడే రోడ్ పైన షటిల్ ఆడుకోవచ్చు. మీరు ఆడతారా గేమ్స్? స్పోర్ట్స్ ఆడతారా? ఓకే, ఒకసారి చూద్దాం రండి. అలా మీరు పిల్లలు తీసుకొస్తారు మీ అమ్మాయిని? వాళ్ళ లేదు, ఒకసారి వచ్చారు. అవునా? అంటే నాకు అవ్వదు, వాళ్ళు మోనా వాళ్ళు అందరూ వచ్చారు. ఓకే. నిజంగా చాలా సందడిగా ఉందండి. అసలు ఇది పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే జనరల్ గా పూణేలో చూస్తే హ్యాపీ సండేస్ ఉండే, అంటే మార్నింగే ఓన్లీ జుంబా డాన్స్ అట్లా చేసేవారు. సో మన ఈవినింగ్ ఎందుకు ట్రై చేయకూడదని ఇలా పెడితే, అండ్ దిస్ హాస్ బికమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వన్. ఇంకా రోడ్ పైన క్యారమ్, ఈవెన్ టేబుల్ టెన్నిస్ కూడా ఆడేవారు. ఈ మధ్య టేబుల్ టెన్నిస్ తీసినట్టున్నారు. విపరీతమైన అభిమానులు మీకు. చెస్, ఎవరికి నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఎవరు తెలుసా? ఎవరు? మంచైనా మంచైనా అడిగారు, మంచైనా చెప్తారు. మీరు ఇంత ఫ్రీగా తిరిగేస్తారు అంటే గన్మెన్ ఉన్నా కూడా. అన్న నేను చెప్పాను కదా, ఫ్రెండ్లీగా. నీకు ఓటు వచ్చిందా? మరి ఓటు నీకేంటో. మా ఇంట్లో వాళ్ళు ఓట్లా. ఇలా టేబుల్ టెన్నిస్ వచ్చా మీకు? నా టేబుల్ టెన్నిస్ చాలా కష్టం. నాకు దరిదాపులో దగ్గరగా వచ్చేది ఆ బ్యాడ్మింటన్ ఒకటి, అది కూడా మీరు చూసారు. ఇప్పుడు ఇంత మంచిగా మనం హ్యాపీ స్ట్రీట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు మంటతో, అవును ఇది హ్యాపీ స్ట్రీట్ కాదు, ఇది లవర్ స్ట్రీట్ అని చెప్తా ఉంటారు. ఓ, లవర్స్ వస్తున్నారు వాళ్ళకి ఫుల్ లవర్ స్ట్రీట్ అని చెప్తారు. అది చక్కగా కుటుంబాలు వస్తుంటారు. మరి నేను అదే చెప్తున్నా, వాళ్ళకి లోగోత ఇలా లైవ్ బ్యాండ్ హలో హలో హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మీ ఎంపీ గారు నేను పరిచయం చేయలేదు తెలుసా? ఇంత క్లోజ్ ఉండే ఎంపీ తక్కువ మంది ఉంటారు. అందులో పాలిటిక్స్ అంటే సీరియస్ గా ఉంటారు అందరూ. సో ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ స్ట్రీట్ బాగున్నారు వాళ్ళందరూ ఒక్కసారి. అంటే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారండి, మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తున్నారు, బట్ ఎంపీ గారు ఉన్నారు కదా. మా ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే అంతే డిసైడ్ అయిపోయారు అంతే. సో భారత్ గారు ఈ సిటీలో అందరూ ప్రజలు
ఎలక్ట్ చేసేసుకున్నారు. Thank you. సో హ్యాపీ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నా ఊరిని నేను చాలా ఎక్కువ ప్రేమిస్తాను. సో ఆ ప్రేమతోనే ఊరిని మారుస్తా ఉన్నా. సో హ్యాపీ స్ట్రీట్ ఇస్ అ కాన్సెప్ట్ నోవేర్ ఇన్ ద కంట్రీ ఐ ఫీల్. అంటే హ్యాపీ సండేస్ అని చేస్తారు కానీ ఈవినింగ్ టైంలో ఈ రకమైన కార్యక్రమం చేయరు. ఇంత మంచిగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తా ఉంటే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు చెప్తారు హ్యాపీ స్ట్రీట్ అంటే లవర్ స్ట్రీట్, దీన్ని తీసేయాలని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉంచాలని నేను మాట్లాడుతూ ఉంటాను. ఉంచాలా ఉంచకూడదా? అదిగో అది ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్. గో అహెడ్. ముఖ్యంగా యువతలో చాలా విపరీతమైన ఒక క్రేజ్ ఉన్నట్టుంది మీ పట్ల యంగ్స్టర్స్ అందరూ. బికాస్ వాళ్ళు చూసుంటారు కదా భరత్ అన్న ఏ విధంగా వచ్చి నన్ను నడిపించారని వ్యవహారాన్ని. సో భరత్ గారు, మరి పొలిటికల్ గా మీరు డిస్టర్బ్ అవుతుంటారా? మీకు క్రిటిసిజం వచ్చినప్పుడు, కామెంట్స్ ప్రతిపక్షాలు ఏమైనా అన్నప్పుడు? అందరూ స్పోర్టివ్ గా సో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకున్న ఒక విషయం చెప్పండి. సంథింగ్ దట్ యు రియల్లీ అడ్మైర్. నేను జగన్ గారిని చూసి సింప్లిసిటీ నేర్చుకున్నాను. ఆయన ఎంత ఒకటే మాట చెప్తా ఉంటాడు, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, రైట్? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, సింపుల్ గా ఉండాలి. నేను ఇది వరకు కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్, హైట్, పర్సనాలిటీ ఉంటే అందరూ నాకు చాలా గర్వం అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకా నేను సింపుల్ గా ఉండాలి. జగన్ అన్న మాకు చూపించిన మార్గం అదే. చాలా కీలకమైన ఒక పెద్ద నిర్ణయం. బీసీలకి కల్పించిన అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ గతంలో చరిత్రలో కల్పించలేదు. మీ కామెంట్ ఏంటి యాజ్ ఎ లీడర్? అంటే ఇప్పుడు ఒకటండి, మనము ఇండిపెండెంట్ కంట్రీలో ఉన్నాం. ప్రజలు ఏ కులాలు, సామాజిక వర్గాలు అప్లిఫ్ట్మెంట్ జరగాలి, వెనకబడిన కులాలు. సో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మోర్ దాన్ 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు. ఆ పాపులేషన్ కి సంబంధించి ఎంత పర్సంటేజ్ చట్టసభల్లోకి వెళ్తున్నారు? ద వాయిస్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీస్ రావాలి. అవును. సో దాని గురించి జగన్ గారు తీసుకునే నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రైట్. ఇప్పుడు నేనే ఉన్నా, ఆఫ్టర్ 75 years రాజమండ్రి పార్లమెంట్ అంటే ఎప్పుడు ఒకటే కులానికి ఇచ్చే సందర్భాలు. 2-3% లేని కులానికి ఎప్పుడు పార్లమెంట్ సీట్ వాళ్ళకి ఇచ్చేవారు. సో జగన్ గారు ఆలోచన చేసి మెజారిటీ బీసీ కమ్యూనిటీస్ ఉన్నారు, సో వై కాంట్ బీసీ అని ఆయన ఆలోచన చేశారు అప్పుడు 2019 లో. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి రాజమండ్రి సీట్ బీసీకి ఇవ్వడం ఏంటి, ఎప్పుడు కమ్మ సామాజిక వర్గమే కదా అని ఆలోచన చేస్తే హీ హాజ్ అ లవ్లీ సోషల్ ఇంజనీరింగ్ అంటే అసలు చాలా స్ట్రాటజికల్ గా. సో మీరు చూస్తే కాకినాడ పార్లమెంట్ వంగా గీత షీ వాన్ విత్ 18,000 అండ్ వేర్ అమలాపురం 39,000 అండ్ నర్సాపూర్ 33,000. కానీ రాజమండ్రి ఎప్పుడు తెలుగుదేశం ఎంపీ సీట్ అయ్యే సీట్ 1,22,000తో గెలిచాం. అది జస్ట్ జగన్ అన్న సోషల్ ఇంజనీరింగ్. ఈసారి మరి అభ్యర్థి మార్పు జరిగింది. ఎంత లేదన్నా, ఎంత మీరు అసెంబ్లీకి వచ్చేసిన పార్లమెంట్ పరిధంతా నాది అని ఒక ఫీలింగ్ ఒక ఉంటుంది. గూడూరు శ్రీనివాస్ గారి గురించి మీ కామెంట్ ఏంటి? మీ సహకారం ఏ విధంగా ఉంటుంది? అంటే ఒకటి, ఆయన పర్సన్ పరంగా ఇస్ అ డాక్టర్, సో వెల్ ఎడ్యుకేటెడ్. ఎప్పుడు పీపుల్ అందరూ కూడా సాఫ్ట్ సైడ్ కోరుకుంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడు పాలిటిక్స్ లో రావాలి. అండ్ ఆల్సో ఎమ్మెల్యేస్, మెజారిటీ ఎమ్మెల్యేస్ గెలిస్తే ఆటోమేటిక్ గా ఎంపీ గెలిచేస్తారు. అవును, కరెక్ట్. మీరందరూ అయితే ఇక్కడ మీకు ఫస్ట్ సీట్ అంటారా మీ సిటీ వరకు? లేదండి, 100%. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ నేను ఒక 25-30,000 మెజారిటీతో గెలిస్తే నేను గెలిచినట్టు కాదు. అది కూడా చెప్తున్నా, ఇంకా ఎక్కువ కావాలి. అంతతో నేను గెలిచినట్టు కాదు. ఎందుకంటే ఊరికి అంత మంచి చేసాం. ఆల్మోస్ట్ 40,000 ప్రజలకి మనం పట్టాలు ఇచ్చాం. నేను ఇవాళ చెప్తున్నా, హ్యాపీ స్ట్రీట్ లాంటి స్ట్రీట్ మీరు ఇండియాలో చూపించండి. గ్లో గార్డెన్, సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇండియాలో. ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, అంత పెద్ద యాంపీ థియేటర్ ఇండియాలో చూపించండి. సో నేను ఇవాళ ఒక రోడ్ తీసుకెళ్తాను, ఆ రోడ్ మీరు చూడండి. ఐ ఛాలెంజ్ ఈవెన్ హైదరాబాద్ లో కూడా అలాంటి రోడ్ ఉంటుంది. రైట్. యాజ్వి, మరి డెఫినెట్ గా మీ ఊరు చూసాక చాలా ఇక్కడికి వచ్చి స్థిరపడడానికి అవకాశాలు కల్పిస్తారా? మాకు రాజమండ్రి వీసా ఉన్నాయి. నేను ఇంకోటి చెప్తాను వినండి. ఈ స్ట్రీట్స్ లో అపార్ట్మెంట్
ఈ స్ట్రీట్ స్టార్ట్ చేయక ముందు 1 crore 1.10 crore ఉండేది. ఇప్పుడు 2.5 crores చెప్తారు అదే ప్లాట్. అయ్యో బాబాయ్, మరి అదే 2.5 crores. crores. Are you kidding? Really? Really, I'm saying 2.5 crores. 2.5 crores. ఎంత ఫ్లాట్ అది? some 3,000 SFT అనుకో. అయినా కూడా ఎంత హైదరాబాద్ కంటే అంతా ఇప్పుడు ఈ స్ట్రీట్ ఒక గ్లామర్ అలా ఉంది. 3,500 SFT ఈ స్ట్రీట్ లోనే ఉంది అపార్ట్మెంట్. డెవలప్మెంట్ కాబట్టి వస్తారా? అవునా? అంతే అంతే, ఫుల్ డెవలప్మెంట్ కదా అంటారు ఆయన. భరత్ గారు, ఈ పార్టీలో నాయకులు అందరితో మీకు సఖ్యత ఉందా? చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎవరితో? నాయకులతోనా? అప్పుడప్పుడు వస్తాయా? నేను ఒకళ్ళనే నమ్ముకుంటానండి. ఒకడు మా నాయకుడు జగన్ అన్నని, రెండోది ప్రజలు. అంతేనా? ఇంకా బిట్వీన్ అందరితో మంచిగా ఉంటారు. అంతే, ఏమి నో కైండ్ ఆఫ్ నో టెన్షన్, నో స్ట్రెస్. అదే ప్రజలతోనే ఉంటాను. విచ్చేసినటువంటి మార్గాని భరతరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్లీ వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న గారు షీఈస్ వెరీ ఫేమస్ వెన్ షీ వాజ్ ఇన్ TV9. స్వప్న గారు రాజమండ్రి చూసి ఆమె ఆశ్చర్యపోతా ఉన్నారు. ఫస్ట్ టైం ఇంత డెవలప్మెంట్ చూడడం. మన రాజమండ్రిని పొగుడుతున్నారబ్బా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మేడం చెప్తా ఉన్నారు, ఇలాంటి హ్యాపీ స్ట్రీట్ నేను కాన్సెప్ట్ ఎక్కడా చూడలేదు, రాజమండ్రిలోనే చూస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తా ఉంటే అట్మాస్ఫియర్ చాలా లవ్లీగా ఉంది. మాకు కూడా ఇక్కడ ఏమన్నా మంచి స్థలం కొనిపిస్తారా అని చెప్పేసి, ఇల్లు ఏమైనా కొనిపించి ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అనిపిస్తుందని మేడం చెప్తా ఉన్నారు. సో ఇట్లాగే రాజమండ్రిలో డెవలప్మెంట్ ఆగకూడదు. ఇలాంటి డెవలప్మెంట్ దీనికి 10 times మీరు ఎవ్వరు ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాను విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని మీ అందరి యొక్క ఆశీర్వాదంతో చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, మరి హ్యాపీ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఈ హ్యాపీ స్ట్రీట్ ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేసి ఈ రోడ్ కంటిన్యూషన్ నేను చెప్తా ఉన్నా, అక్కడ ఏదైతే గెయిల్ రోడ్ ఉందో ఆ గెయిల్ రోడ్ దగ్గర ఇంకొక స్ట్రీట్ తయారు చేస్తున్నాం. దట్స్ కాల్డ్ టు బి ఫ్యాషన్ స్ట్రీట్ అని తయారు చేయబోతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ లవ్లీ కాన్సెప్ట్. ఆ ఫ్యాషన్ స్ట్రీట్ కూడా ఎలా రాబోతుందో జస్ట్ చిన్న గ్లిమ్స్ చెప్తాను. అక్కడ ఏమవుతుందంటే గెయిల్ స్ట్రీట్ ఉంది కదా, అటుపక్క మున్సిపల్ సైట్ ఉంది. ఆ స్ట్రీట్ అంతా కూడా షాప్స్ వచ్చేస్తాయి. ఆ షాప్స్ వచ్చి అక్కడ ఒక మంచి ర్యాంప్ లాగా ఇలా వస్తుంది. ఆ ర్యాంప్ వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ ఫ్యాషన్ వీక్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా మంచి బట్టలు గానీ, ఆ ఫ్యాషన్ కాస్మెటిక్స్ గానీ కొనుక్కున్న ఆ ర్యాంప్ పైన వెళ్ళి మీరు వాక్ చేసుకోవచ్చు. దానిపైన మంచి డిస్కోథిక్ లైట్స్ ఇవన్నీ కూడా పెడతాము. ఎవ్రీ వీక్ ఫ్యాషన్ వీక్ కింద పెట్టబోతా ఉన్నాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద నావెల్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే రాజమండ్రి నేను చాలా ఎక్కువ ప్రేమిస్తాను. ఒక మంచి సిటీ వైబ్ తీసుకురావాలి రాజమండ్రికి. సో అదే రకంగా రాజమండ్రికి ఆ సిటీ వైబ్ తీసుకొస్తా ఉన్నాం. మీరంతా గుర్తుందా, 3-4 years బ్యాక్ మనము సండేస్ వస్తే ఎక్కడికైనా వెళ్ళేదానికి ఒక్క ప్లేస్ అయినా ఉందా? లేదు. ఇవాళ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చెప్పండి? హ్యాపీ స్ట్రీట్, కంబాల్ చెరువు, ఇంకా గ్లో గార్డెన్, ఇంకా ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, పుష్కర్ ప్లాజా. ఇప్పుడు దాన్వేపేట పార్క్ ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ సండే. మోస్ట్లీ నెక్స్ట్ సండేకి ఒక 1 week లో యు ఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ పార్క్స్ ఓపెన్ అయిపోతా ఉన్నాయి. కంబాల్ చెరువుకి ఎంత మంచి పేరు వచ్చిందో దాన్వేపేట పార్క్ కూడా ఓపెన్ అవబోతుందని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అండ్ మీ అందరి యొక్క సపోర్ట్ బ్లెస్సింగ్స్ తో ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని తెలియపరుస్తూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, స్వప్న మేడం కూడా ఫ్యూ వర్డ్స్. యా షూర్. రాజమండ్రి వాస్తవులందరికీ కూడా నమస్కారం. బాగున్నారా? ఓ టైంలో అంటే రాజమండ్రి అనగానే మనకి ఆ పాత పాటలు గుర్తొచ్చేవి. వేదంలా ఘోషించే గోదావరి అమర భావంలా శోభిల్లు రాజమహేంద్రి, అది పాత పాట. తర్వాత కొంచెం స్పీడ్ పెరిగింది, ఉప్పొంగెలే గోదావరి, ఆ పాట వచ్చింది కదా. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? ఏ పాట వస్తుంది? ఆ స్ట్రీట్ చూడు,
అంత స్పీడ్ పెరిగింది. అంటే ద సిటీ హస్ బికమ్ సో మచ్ మోర్ యంగర్ అండ్ చాలా వైబ్రెంట్ గా ఎనర్జెటిక్ గా ఉంది. ఇలా సెల్ఫ్ కంటైన్డ్ సిటీస్ ఉన్నప్పుడే మనకి డెవలప్మెంట్ కూడా ఆస్కారం వస్తుంది. బికాస్ అన్ని మన చుట్టూ మన పరిసరాల్లో చిన్న చిన్న బుజ్జి ఊళ్ళు అవే ప్రపంచాలుగా తయారవడమే ఇక్కడ ప్రస్తుతం ఉన్న గవర్నెన్స్ అని అర్థమవుతుంది. అంటే ఒక జర్నలిస్ట్ గా నేను చూసాను, చాలా కొత్త పాలసీస్ తో పద్ధతులుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేస్తుందో చూస్తున్నాం. సో మార్గాన్ని భరత్ గారు అద్భుతమైన వర్క్ చేశారు. చాలా చిన్న వయసులో ఎంపీ చూసారు ఎవరన్నా? నేనైతే చూడలేదు. సో ఆయన వచ్చి ఇప్పుడు స్టేట్ మెంబర్ అండ్ ఇప్పుడు సిటీకి వస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి తప్పకుండా. నేనేదో పొలిటికల్ గా చెప్పడం కాదు, ఇది చాలా ఆబ్జెక్టివ్ గా న్యూట్రల్ గా చాలా న్యూ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ తీసుకొస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి Thank you. రామ్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. అందరూ చాలా అంటే చాలా డెవలప్ చేశారు రాజమహల్ అని, ఇలానే ఇంకా చాలా చాలా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే మీరు ఈసారి సిటీకి ఎన్నిక అయిన తర్వాత మీ మొదటి ప్రామిస్ ఏమిటి భరత్ గారు? నా మొదటి ప్రామిస్ గోదావరి ప్రక్షాళన చేయడం అండి. గోదావరిలో మురికి నీళ్లు కలవకూడదు. అది అవును. రెండోది గోదావరి రివర్ సిటీ అని పేరు ఎలా వచ్చిందో ఆ పేరుని నిలబెట్టుకోవాలి. ఇది కాకుండా మూడో అంశం ఏంటంటే 24 hours డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని. ప్రతి హౌస్ హోల్డ్ కి మనం ట్యాప్ అర్ధరాత్రి 12ంటికి ఓపెన్ చేసినా నీళ్ళు రావాలి. అదే లేకపోతే మార్నింగ్ 6 o'clock కి వాళ్ళు వెయిట్ చేయడము, ఈవినింగ్ 6 o'clock కి డ్రింకింగ్ వాటర్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇవాళ ఈ 3 ప్రామిసెస్ చేస్తాను 100%. We wish you all the very best. భరతరామ్ గారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అండ్ ఆల్సో ఇంకొక ప్రామిస్ ఏంటంటే ఒక మేజర్ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీస్ కనీసం 2 ఇండస్ట్రీలను తీసుకురావాలి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. సో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక 5-6 వేల ఎంప్లాయీస్ అయినా వస్తే లోకల్ యూత్ కి అవకాశం కల్పిస్తాం. సో దట్ ఈస్ అ మేజర్. అయితే మేము వేచి చూస్తూ ఉంటాం. ఎలక్షన్స్ లోపు మిమ్మల్ని ఎలాగో మళ్ళీ కలుస్తాం వచ్చి. అండ్ ఇతర ప్రాంతాలు చాలా ఉన్నాయి చూడవలసిన. రాజమండ్రి మనకి రోజంతా సరిపోతుంది. బట్ ఇవాళ చాలా ఓపిక్ గా మాకు మొత్తం ఈ పర్యటన చేయించినందుకు మీకు ధన్యవాదాలు భరతరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ అండి, దట్ ఈస్ నేను ఐఎమ్ థింకింగ్, అంటే నేను కూడా గూగుల్లో చాలా సర్చ్ చేశాను. ఓపెన్ ఎయిర్లో 10,000 పీపుల్ని కూర్చోబెట్టి ఒక సినిమా వేస్తే 10,000 మంది చూడొచ్చు. ఐ థింక్ ఇండియాలో మరి అంత పెద్దది ఉందో లేదో నాకైతే తెలీదు. నేను ఈవెన్ హైదరాబాద్ చూసా, బెంగళూరు చూసా, చెన్నై కూడా చూసిన. అన్ని మాక్సిమం కెపాసిటీ 1,000-1,500 కూడా ఉందో కూడా లేదో నాకు తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళే దాంట్లో 10,000 మందిని అకామిడేట్ చేయొచ్చు. బాబోయ్, మూవీ వేస్తే 10,000 మంది చూడొచ్చు. ఇక్కడ జనం అంటే ఇక్కడ ఎలా ఉంటారండి? అందరూ ఇష్టపడి ఎవ్రీబడి కల్చర్ సిటీ అది. ఇంకా దాంతో పాటు మన ట్రెడిషన్ కూడా ఎలివేట్ చేస్తా ఉన్నమాట. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. అదే ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ లో 5,000 మంది వచ్చారు. ఆయన ప్రవచనాలు ఇచ్చారు. హీ వాజ్ సో ఇంప్రెస్డ్. ఆ ఓపెన్ థియేటర్ లో అంతమంది జనము. మీరేంటి ఈసారి అఫ్ కోర్స్ మీరు నెగ్గిన తర్వాత మీకు ఏమైనా సిటీ ప్రజల కోసం అఫ్ కోర్స్ ఉన్నాయి, బట్ ఎలా మంత్రిగా చూడబోతున్నాం మిమ్మల్ని? ముందర ఫస్ట్ మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఎమ్మెల్యే. అది కూడా ఒక థంపింగ్ మెజారిటీతో విన్ చేయాలనేది ఆలోచన. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు కూడా ఒకటే అంటున్నా. ఇప్పుడు దాకా ఈ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్ లో రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరులోనే ఉండిపోయింది. ఇప్పుడు మనం సాంస్కృతిక రాజధాని అని మనం చెప్తా ఉంటాము. సో గోదావరి నది ఉంది. మా తాతగారు మున్సిపల్ కమిషనర్ అయిన తర్వాతనే ఆనం కళాకేంద్రం కట్టించారు. ఆనం కళాకేంద్రం ఆ రోజుల్లో 18 లక్షలతో కట్టించారు 78 లో. అది కూడా పబ్లిక్ నుంచి ఫండ్ పూల్ చేసి కట్టించారు. ఆనం అని పేరు పెట్టిన దానికి ఆనం ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఫ్యాక్టరీ ఉండేదండి కడియంలో.
వాళ్ళు 3 లక్షలు ఇచ్చారంట ఆ రోజుల్లో, 78లో. బా అది చాలా యాక్చువల్లీ రాజమండ్రి అంటే ఆనం కళా కేంద్రమే. అంతే. అందరూ ఎక్కడ ప్రోగ్రామ్ అంటే అక్కడే ఒకే అంతే. అడ్రస్ చెప్తారు. ఈవెన్ రవీంద్ర భారతి కన్నా పెద్దగా ఉంటది. అవును అవును, ఐ అటెండెడ్ సో మెనీ. నేను చాలా ప్రోగ్రామ్స్ పాడాను అక్కడ, ఓ, చాలా ప్రోగ్రామ్స్ అసలు జరిగాయి, చూశాను చాలా. ఇక్కడ ఇంకా అంటే కరెక్ట్. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ లో అండి, ఇఫ్ దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదంతో రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ 6 months లోనే పుష్ తీసుకొచ్చేస్తాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అయితే కానివ్వండి, నాకున్న ఢిల్లీలో ఉన్న నేను టచెస్ కానీ, బ్యాంక్ చైర్మన్స్ అందరితో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. సో ఫండ్స్ పూల్ చేసి తీసుకుని వస్తాము. తీసుకుని వచ్చి ఈవెన్ వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నాకు ఒక లైన్ ఉంది ఫండ్ తీసుకొచ్చేదానికి. తీసుకుని వచ్చి ఫస్ట్ రాజమండ్రి ఈజ్ కాల్డ్ టు బి రివర్ సిటీ. అసలు ఆ రివర్ ఎలివేషన్ అనేది ఇప్పుడు దాకా చూపించలేదు. అసలు నేనేం చేస్తానంటే నెక్స్ట్ మొత్తము ఘాట్స్ ఉన్నాయండి, దగ్గర దగ్గర ఒక 10-12 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్స్ అన్ని కలిపేస్తాను. కిందన అటు విఐపి ఘాట్ దగ్గర నుంచి కోటిలింగాల్ ఘాట్ దాకా ఆల్మోస్ట్ 4.5 kilometers ఉంటుంది. కిందన అంతా కూడా 4.5 kilometers ఒక స్ట్రెచ్ కింద చేసేస్తాం. సో చేస్తే అందరూ హ్యాపీగా మార్నింగ్ వాక్ దానిపైన చేయొచ్చు. సో అదేమవుతుందంటే ఫ్లడ్స్ టైంలో మునిగిపోతాయి ఘాట్. అదర్వైజ్ ఇదంతా కూడా మంచి ఒక సీనిక్ వ్యూతో ప్రజలందరూ కూడా ఆ గోదావరి అట్మాస్ఫియర్ ఫీల్ అవుతారు. సెకండ్ పైన ఏం చేస్తుంది, దాట్స్ కాల్డ్ బి లోవర్ ప్రామినేడ్ అంటారండి. సో అప్పర్ ప్రామినేడ్ ఏం చేస్తానంటే ట్యాంక్ బండ్ లాగా, ట్యాంక్ బండ్కి ఇంకా మీకు రైలింగ్ కనబడుతూ ఉండదు. సో ఆ వ్యూ ఉండదు, ఈ మధ్యలో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాను అనమాట. సో రోడ్, పార్క్ ఏరియా ఉంది, బండ్ ఏరియా, ఈ రెండు ఒకే లెవెల్లోకి తీసుకొచ్చేస్తాను. మధ్యలో కాంపౌండ్ వాల్ ఉండదండి, జస్ట్ బొలాడ్స్ పెడతాం. సో రోడ్ పైన కార్లు వెళ్ళే వాళ్ళు అందరూ గోదావరి ఫీల్ అవుతారు. సో దాని తర్వాత ఏం చేస్తామంటే కాంపౌండ్ వాల్ పెట్టకుండా కింద స్టెప్స్ తీసుకొచ్చి మళ్ళీ స్లాబ్ ప్రొజెక్ట్ చేసి ఆ పైనుంచి అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. సో ఎవ్రీబడి హ్యాపెన్ టు గో వాక్, దే కుడ్ ఓన్లీ సీ రివర్ అన్నమాట. సో మధ్యలో మనకి కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కట్టేస్తూ ఉంటారు, అవేం లేకుండా ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చి కిందన స్టెప్స్ తీసుకుని అప్పుడు స్లాబ్ ప్రొజెక్ట్ చేసి అక్కడ కాంపౌండ్ వాల్ కట్టు. సో దట్ పైనుంచి వెళ్ళే వాళ్ళందరికీ ఆ లుక్ వస్తుంది అనమాట. సో అట్లా తయారు చేయాలి. అసలు రివర్ సిటీ అనే పేరుకి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది. అవును. సో దాన్ని తీసుకుని వస్తామండి. సో అయితే ప్రజలు చాలా బాగా దీవిస్తున్నట్టున్నారు మిమ్మల్ని. ఇందాక హ్యాపీ స్ట్రీట్ లో రెస్పాన్స్ చూస్తే ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ అంటే ఫాండ్ ఆఫ్ యూ, బికాస్ మీరు మింగిల్ అయ్యారు అందరితో అండ్ బ్రాట్ సమ్ గ్రేట్ థింగ్స్ టు రాజమండ్రి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ స్కూల్స్ మారాయి, ఊరు మారింది, గుడి మారింది, బడి మారింది.